క్రిమినల్ కేసుని ఆ కేసుని టేకప్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి సార్? కొన్ని కేసుల్లో తప్పితే మిగతా అన్ని కేసుల్లోనూ ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను నిర్దోషిని అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దోషికి లేదు. అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను హత్య చేసి వచ్చాను, ఇలా ఇలా చేశాను, పలానా ప్రదేశంలో చేశాను అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ కాన్ఫిడెన్స్తో మర్డర్ కేసుని టేకప్ చేస్తారు సార్ లాయర్స్ అనేవాళ్ళు? హత్య చేశాను లేదా నేను నేరం చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఉన్నటువంటి విలువ ఏమిటి? చట్టపరంగా ఏమిటంటే ఇది ఒక ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఇది జ్యుడిషియరీ నిజంగా ఇండిపెండెంట్గానే డెసిషన్స్ తీసుకొని, మన రాజ్యాంగంలో కూడా ఏంటంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది ఒక బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ లేదు సార్. ఇప్పుడే ఒక మనిషి తప్పు చేసి ఏదో ఒక నేరం చేశారు, అది చాలా మంది చూశారు చుట్టూ ఉన్న జనాలందరూ, కానీ ఏ ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చి పలానా వ్యక్తి తప్పు చేశాడు మా కళ్ళ ముందు, పలానా వ్యక్తి నేరం చేశాడు అని ధైర్యంగా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. మాకు భద్రత ఏమిటి అనేటువంటి కూడా పెద్ద సమస్య. మేము నిలబడతాం, సాక్ష్యం చెబుతాం, మాకు భద్రత ఏమిటి? రేపు మా మీద వీళ్ళు ఏమైనా నేరం చేస్తే మాకు అండ ఎవరు, మమ్మల్ని రక్షించేది ఎవరు అనేటువంటిది కూడా. అమ్మాయిలకి, మహిళలు వాళ్ళకి తెలియని హక్కులు వాళ్ళకి తెలీదు. ఈ హక్కు మనకి ఉంది, ఇదొకటి కూడా ఉంది, దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది అని చెప్పి 2012లో పోక్సో యాక్ట్ వచ్చింది. ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు అయింది. అవి బాలికల మీద జరిగేటువంటి అత్యాచారాలకు సంబంధించింది. బాలికలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు ధైర్యంగా అమలు చేయడానికి కావాల్సినటువంటి ధైర్యం కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి. సార్, మీరు మీ ఎక్స్పీరియన్స్లో చాలా క్రిమినల్ కేసెస్ డీల్ చేసి ఉంటారు, నెంబర్ ఆఫ్ కేసెస్. అసలు ఒక క్రిమినల్ కేసుని టేకప్ చేసే ముందు, మెయిన్లీ క్రిమినల్ కేసుని, ఆ కేసుని టేకప్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి సార్? ఉన్నటువంటి క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్నది ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్, కొన్ని కేసుల్లో తప్పితే మిగతా అన్ని కేసుల్లోనూ ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను నిర్దోషిని అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దోషికి లేదు. ఇది దోషి అని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్కి ఉన్నది. అది కూడా ఏంటంటే అది బియాండ్ రీజనబుల్ డౌట్ అని అంటాం మన లీగల్ లాంగ్వేజ్. అంటే అది ఎటువంటి అనుమానాలు లేకుండా ఇతనే నేరం చేశాడు అని రుజువు చేయాలి అటువంటి. కాబట్టి ఏంటంటే మొట్టమొదట ఒక క్రిమినల్ కేసు చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ పందాలో జరిగింది. చాలా సందర్భాలు ఏంటంటే మనం అనుకుంటాం కానీ ప్రతి కేసులోనూ పోలీస్ వ్యవస్థ నీతి నిజాయితీలతోనే పెడుతుందని చెప్పాల్సిన పని లేదు. అనేక సందర్భాల్లో అక్రమంగా పెట్టేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ఒకటి నేరం చేస్తే వాటితో పాటు నలుగురిని కలిపి పెట్టడం, ఇటువంటివి కూడా సాధారణ జరుగుతూ ఉంటాయి. దానికి ఏంటంటే మనం క్రిమినల్ కేసు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏ పందాలో నడుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నది, దాన్ని మనం ఏ విధంగా రుజువు అనుమానాన్ని, న్యాయస్థానానికి ఒక అనుమానాన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది దాని మీద మనం ఒక బాగా స్టడీ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అది స్టడీ చేయాలన్నట్లయితేనే మనం కొంత ఎక్స్పీరియన్స్, అంటే మనంగా ఇన్వెస్టిగేట్ చేయాలని పనిలే. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనం అనేక సందర్భాల్లో ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు అనే తీర్పులు కనుక చదివినట్లయితే ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది ఏ విధంగా మనం వీటిని బయటికి తీయవచ్చు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి ఏంటంటే మనం ఇది సజావుగా జరిగిందా లేదా, ఈ కేసుకి ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలను మనం ఏ విధంగా ఈ కేసుకి ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది కూడా చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేటువంటిది కూడా చాలా ఎక్కువ ఉపయోగపడతా ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మన ఫోనే మన విషయాలను చెప్తుంది, మనం ఎక్కడ ఉన్నామని చెప్పి. అదేవిధంగా సీసీ ఫుటేజ్ చాలా రకాలుగా రావటం, దాంతో ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ పెరిగిన టెక్నాలజీ, ఈ టెక్నికల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది.
దీంట్లో మన మీద అక్రమంగా కేసు పెట్టారు అనే దానికి పోలీసులు ఏ విధంగా అయితే మన ఫోన్ బట్టి కానీ సీసీ ఫుటేజ్ని బట్టి కానీ మేము నేరం రుజువు చేస్తున్నామని చెప్తున్నారో, మరి అక్రమంగా పెట్టినప్పుడు వీటిని మనం ఉపయోగించుకుని అక్రమంగా పెట్టారని కూడా మనం రుజువు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కావాలంటే దానికి మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా ఏంటంటే మనం ఈ పెరిగిన టెక్నాలజీని అర్థం చేసుకుంటంలోనూ, పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటంలోనూ, అదే పోలీసు వ్యవస్థ చేసేటువంటి విచారణ క్రమంలో ఏమేమి చేయాలి ఏమిటి అనేటువంటిది ఆ విషయాలను మనం తెలుసుకోవటం ద్వారా ఏంటంటే మనం కక్షిదారులకు కొంత న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ కేసు గురించి ఒక లాయర్ని మీట్ అయినప్పుడు, అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను హత్య చేసి వచ్చాను, ఇలా ఇలా చేశాను, పలానా ప్రదేశంలో చేశాను అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ కాన్ఫిడెన్స్తో మర్డర్ కేసుని టేకప్ చేస్తారు సార్ లాయర్స్ అనేవాళ్ళు? ఒకటి ఇప్పుడు ఏమిటంటే ఒక క్లయింట్ అడ్వకేట్ దగ్గరికి వచ్చి నేను హత్య చేశాను లేదా నేను నేరం చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఉన్నటువంటి విలువ ఏమిటి? చట్టపరంగా ఏమిటంటే ఇది ఒక ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. ఇది ఒకవేళ పోలీస్ దగ్గరికి వెళ్ళి న్యాయవాది మావాడు నేరం చేశాను నాతో ఒప్పుకున్నాడు, లేదు హత్య చేశాను ఒప్పుకున్నాడు అని చెప్పి న్యాయవాది పోలీస్ దగ్గరికి వెళ్ళి చెప్పినా, పోలీసులు వచ్చి ఆ న్యాయవాదిని పిలిచి మీ క్లయింట్ మీకు చెప్పాడా లేదా అని అడిగేదానికి వాళ్ళ హక్కు లేదు, ఇలా చెప్పేదానికి వాళ్ళ హక్కు లేదు. ఇది ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కాబట్టి వీళ్ళు చెప్పడానికి లేదు, వాళ్ళు అడగకూడదు కూడా. అదే కనుక అదైతే ఏంటంటే ప్రతి న్యాయవాదిని పిలిచి వీళ్ళు పోలీసు వాళ్ళు మావాడు నేరం చేసిన నాకు ఒప్పుకున్నాను వీళ్ళు విచారణ కూడా చేయరు, అందరిని జైలు పంపించేస్తారు. అది ఒక ఉన్నది. మా ఈ క్రిమినల్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళ పరిధి ఏమిటన్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక నేరస్తుడు నేరం అతనే చేశాడు అని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉన్నది కాబట్టి అది బియాండ్ రీజనబుల్ డౌట్ కాబట్టి బాధ్యత వాళ్ళది. ఆ బాధ్యతను నిర్వర్తించారా లేదా అనేటువంటిది మేము కోర్టులో బయట పెడతాం. అది కనుక వాళ్ళు బాధ్యత నిర్వర్తించలేకపోతే కేసు కొట్టేస్తారు. కేసు కొట్టేసినప్పుడు చాలా సందర్భాల్లో ఎక్కువ కేసులు ఏంటంటే ఇది తప్పుడు కేసు అని కొట్టేవి న్యాయస్థానం, అక్రమంగా నేను పెట్టారని కొట్టేది. చాలా సందర్భాల్లో ఏంటంటే దాదాపు 99% ది ప్రాసిక్యూషన్ ఈజ్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటారు. బియాండ్ రీజనబుల్ డౌట్ అందుకని మేము కొట్టేసామని చెప్తారు. కాబట్టి ఆ బియాండ్ రీజనబుల్ డౌట్ మీరు రుజువు చేయలేకపోయారు కాబట్టి కొట్టేస్తారన్నారు. అది చేశారా లేదా అనేటువంటిది తేల్చి చెప్పే బాధ్యత డిఫెన్స్ లాయర్ది ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న విషయాలలో చూసుకుని వాళ్ళు కనుక చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఎక్కడ లోపభూయిష్టంగా ఉన్నా, ఎక్కడ సరిగ్గా అతుకులుగా బొంతగా ఉన్నా, కరెక్ట్గా లేకపోయినా కోర్టుకు కూడా ఏంటంటే వేరే గత్యంతరం ఉండదు. కేసు వాళ్ళు ఉన్నటువంటి లీగల్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఆ ముద్దాయిని మీద కేసు కొట్టేకి తప్పని పరిస్థితి వస్తుందండి. ఇప్పటి జ్యుడిషియరీ నిజంగా ఇండిపెండెంట్గానే డెసిషన్స్ తీసుకొని క్రిమినల్స్కి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా, లేకపోతే ఒక పర్సన్ని పనిష్ చేయాలా లేదా అని ఓన్గా డెసిషన్స్ తీసుకుంటుందా సార్, లేకపోతే ప్రభుత్వ అధికారుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా వాళ్ళు కూడా? జనరల్గా ఏంటంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది అది ఒక ప్రజాస్వామ్యానికి మనుగడకి ఒకటి మన అవసరం. మన రాజ్యాంగంలో కూడా ఏంటంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది ఒక బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. ఈ న్యాయ వ్యవస్థే స్వతంత్రంగా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ లేదు. ఒకటి ప్రజాస్వామ్యానికి కూడా ఒక విధంగా ఒక ఉదాహరణ ఏంటంటే న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండటం అనేటువంటి. ఈ న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్సీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు చూసినప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వాలకి లొంగిపోయి చేస్తుందని నేను అనుకోవటం. కొన్ని సందర్భాల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటా ఉన్నాను. అంటే చేసుకున్న ఎటువంటి ఏంటంటే ఏదో కేసుల్లో శిక్షలు వేయటం, తీర్పులు చెప్పటం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ ఉంటుంది. న్యాయమూర్తుల అపాయింట్మెంట్స్లో కానివ్వండి, ఇటువంటి వాటిల్లో ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు చెప్పిన కొంతమంది వ్యక్తులను నియమించమన్నప్పుడు ప్రభుత్వం ఒప్పుకోకపోయినా వీళ్ళు సర్దుబాటు చేసుకున్న కొన్ని విషయాలు మనకి గతంలో చూస్తే తెలుస్తూ ఉంటాయి. అట్లాగే కొంత విమర్శ న్యాయ వ్యవస్థ ఉండవలసినటువంటి ఇండిపెండెంట్గా ఉండటం లేదు, ఎగ్జిక్యూటివ్ జోక్యం పెరుగుతూ ఉంది అనేటువంటిది కూడా మనకి ఒక విమర్శ వినపడతా ఉంది. ఆ విమర్శ పూర్తిగా మనం తప్పు అని చెప్పలేం. ఏదేమైనప్పటికీ బై అండ్ లార్జ్ ఏంటంటే ఉన్న అన్ని వ్యవస్థలతో కనుక మనం పోల్చి చూసుకున్నట్లయితే
న్యాయ వ్యవస్థ కొంత ఇండిపెండెన్స్ని అసర్టైన్ చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే దాన్ని లేకుండా చేయాలని, న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అనేటువంటి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అటువంటిది కనుక న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం కనుక సాధారణ ప్రజల్లో పోతే ఈ దేశంలో అరాచకం వస్తుంది తప్పితే, రౌడీల రాజ్యం వస్తుంది, పోలీసు రాజ్యం వస్తుంది తప్పితే ప్రజాస్వామిక విలువలు ఉండవు, ప్రజాస్వామ్యం ఉండదు. ఈ రాజ్యాంగం యొక్క స్పిరిట్ కానివ్వండి, ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కూడా ఉండదు. అందుకని డెఫినెట్గా చాలామంది ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కోసం ఫైట్ చేసేటువంటి అనేక మంది ఉన్నారు, అనేక మంది నిలబడతా ఉన్నారు. న్యాయ వ్యవస్థ కూడా చాలా సందర్భాల్లో అసర్టైన్ చేసుకుంటూ ఉంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే సర్దుబాటు చేసుకుంటూ ఉన్నది. కానీ ఆ సర్దుబాటు నుంచి కూడా బయటపడి తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే దానికోసం మరింత బలంగా న్యాయ వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ట్రయల్ కోర్సులోకి వచ్చేసరికి ఏదో ప్రభుత్వ అధికారులు చెప్పారనేటువంటి శిక్షలు వేయటం అనేది అటువంటిది సర్వసాధారణంగా ఉండదు. అది ఇండివిజువల్ కేసెస్లో ఏమైనా జరగలేదు మనం ఎగ్జామ్ చేసి తెలుస్తుంది. కానీ సాధారణంగా ఏంటంటే పోలీసులు చెప్పిందల్లా న్యాయ వ్యవస్థ తలకాయ ఓపదు. భారతదేశంలో ఇప్పుడు క్రిమినల్స్ నేరాలు చేయడానికి చాలా స్వేచ్ఛగా చేసుకుంటున్నారు సార్. లైక్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ మీద ఫైల్ కేసు అయ్యి వాళ్ళు కోర్టు వరకు వెళ్ళినా వాళ్ళ కేసు జడ్జిమెంట్ రావడానికి ఫైనల్ జడ్జిమెంట్ నియర్లీ ఒక 10 years పైన ఈజీగా పడుతుంది మన ఇండియాలో. సో అంత టైం తీసుకుంటుంది కాబట్టి అందరూ చాలా ఈజీగా నేరాలు చేయడానికి, ఏమైనా మిస్టేక్స్ చేసేయడానికి అది ఒక లూప్ హోల్ లాగా కనిపిస్తుంది అందరికీ. ఎందుకు మన ఇండియాలో జడ్జిమెంట్ రావడానికి అంత టైం తీసుకుంటున్నారు సార్? డెఫినెట్గా న్యాయ వ్యవస్థ మీద ఏంటంటే తీర్పులు సత్వర న్యాయం జరగట్లేదు భారతదేశంలో అనేటువంటి అందరూ అంగీకరించాల్సినటువంటి ఇదే కారణం. ఏమిటి దీనికి ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలి అనేటువంటిది జనరల్ గైడ్లైన్స్ అనుకున్నది. అనేక దేశాల్లో కూడా ఇది పాటిస్తూ ఉన్నారు. మన దేశంలో వచ్చేసరికి మొన్నటిదాకా 17 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏదో 18-19 అయ్యారని చెప్తా ఉన్నారు. 10 లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలంటే మనం 17-18 మంది న్యాయమూర్తులను పెట్టుకొని ఆ న్యాయస్థానాలకు కూడా ఏంటంటే సరైనటువంటి సదుపాయాలు లేక, సరైనటువంటి స్టాఫ్ లేక, అనేక సందర్భాల్లో ప్రాసిక్యూటర్స్ని కూడా నియమించక ఉంటా ఉంటాయి. దాంతో ఏమిటన్నట్లయితే పోలీసులు కూడా విచారణ చేసి ఛార్జ్షీట్ సత్వరమే పెట్టగలగటం అనేటువంటిది కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థకి చాలా సంస్కరణలు అవసరం అవుతాయి అనేటువంటిది ఇది మనం సత్వర న్యాయం చేయాలి అన్నట్లయితే అది ఒక న్యాయ వ్యవస్థతో సంబంధం లేదు కదా. పోలీసు వ్యవస్థ, న్యాయవాద వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళు సహకరించడం అనేటువంటి ఇంతమంది కలిస్తే కానీ జరగని పని. జరిగిన మరి ఇప్పటికే అనేకమైనటువంటి కేసులతో పేరుకుపోయి ఉన్నప్పుడు పాత కేసులకే ప్రయారిటీ ఇచ్చేటువంటిది అప్పుడు కొత్త కేసులకి మళ్ళీ ఆలస్యం అయ్యి ఇది కూడా పాత కేసు అయ్యేంత వరకు లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఒకటే, అది గమనించాల్సినటువంటి అవసరం. కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులకి కొన్ని స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకుని లేదా కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసిన కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు జరుగుతా సత్వరమే చెప్తూ ఉన్నారు. కానీ ఇది జనరల్గా జరగట్లేదు. కానీ మనం సత్వరమే చేయాల్సిన బాధ్యత ఉన్నది. న్యాయస్థానాలను పెంచాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అదే సందర్భంలో ఏంటంటే పోలీసు వ్యవస్థ సంస్కరణ కూడా చాలా అవసరం దీనికి. మనం వారి రోజున పోలీసు వ్యవస్థను మనం చూస్తూ ఉంటే ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా వాళ్ళ పని విధానంగానే చూసినప్పుడు ఏంటంటే స్వేచ్ఛగా పని లేదు, వాళ్ళు చేయనివ్వరు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కాకుండా వాళ్ళకి పెట్టేటువంటి పనులు, వాళ్ళకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ చూసినప్పుడు ఏంటంటే మించినటువంటి పని భారంతో వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటిది. ఈ మధ్య అనేక మంది ఏంటంటే టెన్షన్స్ తోటి కూడా అనారోగ్యాలు పాలవటం, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పని భారం అనేటువంటి విపరీతమైనటువంటి పని భారాలు వేసేస్తూ ఉన్నాం. సరైనటువంటి పోలీస్ స్టేషన్కి తగినటువంటి సిబ్బంది ఉండరు. వాళ్ళే విఐపీలకి రక్షణగా ఉండాలి, వాళ్ళే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, వాళ్ళే క్రైమ్ని డిటెక్ట్ చేయాలి, వాళ్ళే ప్రతి పని వాళ్ళే చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నప్పుడు ఏ విధంగా అది సాధ్యం అవుతుంది అనేటువంటిది ఒకటి. ఏదో ఒక నేరం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడే మా మంత్రి గారు లేకపోతే ఇంకొక విఐపీనో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీసులు
దేనికి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది? మామూలుగా అయితే ఒక ప్రజాస్వామిక దేశంలో నేరం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. కానీ మన పరిస్థితి ఏంటంటే మంత్రి గారి రక్షణ కిందో లేదా విఐపి రక్షణకో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ కాలయాపన జరిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకని అండి మనం ఈ నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేదానికి ఏంటంటే వాళ్ళకి మిగతా విషయాలతో సంబంధం లేకుండా ఉండేటట్టుగా ఒక పోలీస్ వ్యవస్థలోనే కొంతమందిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ బాధ్యత నేరాలను ఇన్వెస్టిగేట్ చేయటం, ఎవరు నేరాలు చేశారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయటం, దానికి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ లేకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ ఏమేమి ఉన్నది అనేటువంటి పరిశీలించడం, ఆ ఇన్వెస్టిగేషన్కే వాళ్ళని పరిమితం చేస్తే కొంత క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరుగుతుంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి పనులన్నీ వాళ్ళనెత్తినే పెడితే ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి బలహీనం అవుతుంది. ఇది సమయంలో విచారణ పూర్తి కాదు. విచారణ పూర్తయిన ఛార్జ్షీట్ పెట్టిన సాక్షులను తీసుకురాని పరిస్థితి వస్తూ ఉన్నది. ఏమైనప్పటికీ ఈ వ్యవస్థలు ఇప్పుడు దీనికి సంబంధించి తప్పనిసరిగా పోలీసు వ్యవస్థలోనూ న్యాయ వ్యవస్థలోనూ సంస్కరణలు తీసుకురాకుండా మనం సత్వర న్యాయం తీసుకురాలేము. సత్వర న్యాయం ఎప్పుడైతే తీసుకురాలేమో నేరస్తులు కూడా ఏంటంటే దాన్ని ఒక అడ్వాంటేజ్గా ఫీల్ అయ్యి ఇది ఇప్పుడు జరిగిన పెట్టిన 10 సంవత్సరాలు జరుగుతుంది, ఈ 10 సంవత్సరాలకి ఎవడు బతుకుంటాడో ఎవడు చచ్చిపోతాడో, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ఈ మేము సాక్ష్యం చెప్పాలి అనేటువంటి ఒక పట్టుదల కాలం గడిచిన కొద్దీ నీరు గారిపోతుంది అనేటువంటి నమ్మకంతో కూడా కొంత నేరాలు ప్రోత్సాహం కాదు కానీ నేరం చేయకూడదు అనేటువంటి తత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి అనేటువంటి మనం భావించవచ్చు. ఇప్పుడు అంటే మన చుట్టూ ఉన్న జనాల్ని చూస్తుంటే సార్, ఇప్పుడే ఒక మనిషి తప్పు చేసి ఏదో ఒక నేరం చేశారు, అది చాలామంది చూశారు చుట్టూ ఉన్న జనాలందరూ. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చి పలానా వ్యక్తి తప్పు చేశాడు మా కళ్ళ ముందు, పలానా వ్యక్తి నేరం చేశాడు అని ధైర్యంగా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే యూనిటీ లేదు. అంటే ఇప్పుడు ఆ మనిషి తప్పు చేస్తే మనకెందుకు, మా ఫ్యామిలీ బాగుంది, మేము బాగున్నాం, ఇప్పుడు వాళ్ళ జోలు వెళ్తే మళ్ళీ మా వైపు వస్తారు, మమ్మల్ని కొడతారు, తిడతారు అని పబ్లిక్కే ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు స్టెప్ వేయట్లేదు. ఆ పబ్లిక్కి ఏం చెప్తారు? అంటే పబ్లిక్ ఆ విధంగా తయారవడానికి కారణం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఏంటంటే మన సమాజంలో ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే అబద్ధం చెప్పడం పెద్దగా మనం సీరియస్గా తీసుకోం. నిజమే చెప్పాలి అనేటువంటి దాన్ని కూడా సీరియస్గా తీసుకోం. చాలా సమాజాల్లో చూస్తే ఏంటంటే ఒక కుటుంబంలో తండ్రికి వ్యతిరేకంగా కొడుకు సాక్ష్యం చెప్తాడు ఆయన చేసిన తప్పు గురించి, కొడుకు వ్యతిరేకంగా తండ్రి చెప్తాడు, భార్యకు వ్యతిరేకంగా భర్త చెప్తాడు, భర్తకు వ్యతిరేకంగా భార్య చెప్తుంది. కానీ మనం ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పం మనం. ఎందుకంటే మనం మనకు సంబంధం లేదన్నట్టుగా అబద్ధం చెప్పడం సాధారణమైనటువంటి విషయం అన్నట్టుగా కూడా ఒక లూజ్ మెసేజ్ ఏంటంటే సమాజంలో బలంగా ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి. రెండో విషయం, చాలామందికి మాకు భద్రత ఏమిటి అనేటువంటి కూడా పెద్ద సమస్య. మేము నిలబడతాం, సాక్ష్యం చెబుతాం, మాకు భద్రత ఏమిటి, రేపు మా మీద వీళ్ళు ఏమైనా నేరం చేస్తే మాకు అండ ఎవరు, మమ్మల్ని రక్షించేది ఎవరు అనేటువంటిది కూడా. ఇదేనంటే అదే ఇప్పుడు మరి విట్నెస్ ప్రొటెక్షన్ ఏమిటి అనేటువంటిది. అదే మనం ఆ మధ్య ఏదో సినిమాలు విట్నెస్ ప్రొటెక్షన్ అంటే ఏమిటి అనేటువంటిది కూడా చూసాం కదా. ఏదో ఆయన పాపం ఏదో వేరే దేశాలు పంపిస్తారనుకుంటే వీళ్ళేమో హైదరాబాద్ పంపించారని. అట్లాగే విట్నెస్ ప్రొటెక్షన్ అనే దానికి కూడా మనకి సరైనటువంటి వ్యవస్థలు వాళ్ళని రక్షించేదానికి సరిగ్గా లేవు అనేటువంటిది ఒకటి. దానివల్ల కూడా ఏంటంటే మనకి రక్షణ లేనప్పుడు ఎవరిదకో న్యాయం చేయటం కోసం నేను నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి నేను ఎందుకు చేయాలి అనేటువంటి ఒక బలహీనత వస్తుంది. రెండు, డబ్బు లేదు, నీకు సాక్షిగా ఉన్న నీకు ఇంత డబ్బు ఇస్తాం మాకు అనుకూలంగా చెప్పమంటే ఆ ప్రలోభాలకి గురి అయ్యేటువంటి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి చివరికి విలువల దగ్గరికి వెళ్తాయి. మనం ఏటువంటి విలువలు మనం పాటిస్తున్నాం చూసినప్పుడు మనం పాటించేటువంటి విలువలు చాలా బలహీనమైనటువంటి విలువలు. మనం పాటించేస్తున్నాం అనుకున్నటువంటి విలువలు నిజానికి నిలబడమని చెప్పే విలువలు కాదు, లేదు అబద్ధం చెప్పొద్దని చెప్పే విలువలు కాదు, డబ్బుకు లొంగొద్దని చెప్పే విలువలు కాదు. ఇటువంటి అప్పుడు ఏంటంటే ఇవన్నీ పలసబడిపోయేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం. మన సమాజానికి ఎప్పుడైతే మనం కొంచెం దీన్ని బెటర్గా తీసుకెళ్ళటానికి కొన్ని విలువల్ని పెంపొందించుకోగలిగే పరిస్థితి కనుక మనం తీసుకువెళితే ఇవన్నీ కొంత నిలబడేదానికి అవకాశం ఉన్నది. అప్పటి వరకు ఏంటంటే నా వ్యక్తిగతంగా నాకు ఎందుకు అనేటువంటిది, నాకు సంబంధం లేని విషయాలు అనేటువంటి అట్లా అదే ఆలోచనతో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు తప్పవు మనకి. ఒక్కొక్కసారి ఏంటంటే సార్, మనం ఒక కేసు టేకప్ చేసిన తర్వాత ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి.
అంటే ఆపోజిట్ నుండి మేబీ వాళ్ళ పొజిషన్ బట్టో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉండో నువ్వు అది చెయ్యొద్దు, నువ్వు ఆ కేసుని టేకప్ చెయ్యొద్దు, నువ్వు చేసావంటే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి భయానికి గురి చేస్తారు. అలాంటి వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు మన కాండక్ట్ని ఎట్లా బిల్డప్ చేసుకున్నాం అనేటువంటి ఇంపార్టెంట్. మనం ఎటువంటి వాటికి లొంగుతాం అనేటువంటి మెసేజ్ కనుక సమాజానికి వెళ్తే ప్రతివాడు మనం బెదిరియటాన్ని చూస్తారు. అది ఏ విధంగా, అది డబ్బు రూపేణా, భయం రూపేణా, మరో రూపేణా వీడు దేనికి లొంగడు అనుకుంటే మన దగ్గర రావటం మానేస్తాడు. దాన్ని మనం బిల్డప్ చేసుకుంటాంలో చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే చాలామంది అవినీతి అధికారులు ఉంటారు, నీతి అధికారులు ఉంటారు. అవినీతి అధికారుల దగ్గర ప్రతివాడు వెళ్ళి లంచం పెట్టాలని చూస్తాడు. నీతి అధికారి దగ్గరికి ఎవడు వెళ్ళి అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు బిల్డప్ చేసుకున్నటువంటి ఇమేజ్ అటువంటిది. మరి అదేవిధంగా మనం లొంగం అనేటువంటి ఒక ఇమేజ్ని కనుక మనం బిల్డప్ చేసుకుని దాన్ని నిలబడి ఉన్నట్లు ఎవరు మన బెదిరించదు. ఆఖరికి పెద్ద వ్యవస్థలు కూడా బెదిరించు. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో అనేక వ్యవస్థలకు వ్యతిరేకంగా కూడా, పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పనిచేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఎప్పుడు మమ్మల్ని ఒకళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించింది కానీ, మా సహాయం చేయమని చెప్పింది కానీ, అడిగింది లేదు, అప్రోచ్ అయింది కూడా లేదు. అయ్యే అవకాశం కూడా లేదు. వాళ్ళకి తెలిసి వెళ్ళినా ఉపయోగం ఉండదు, ఇంకా ఎక్కువ అవుతుందనే దాంతో నోరు మూసి కూర్చుంటారు. అందుకని మనం ప్రతి న్యాయవాది కూడా బిల్డప్ చేసుకుని ఇటువంటి అవకాశాలు, ఇటువంటి ప్రచారాలు జరగకుండా చేసుకుని నిలబడగలిగినప్పుడు మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. మన జోలికి ఎవడు రాడు. ఇప్పుడు మన యాక్ట్లో చిన్న చిన్న సెక్షన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. అంటే మేబీ దాన్ని ఆ సెక్షన్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేయకపోవచ్చు కోర్ట్స్లో కానీ ఒక్కొక్క కేసులో అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాంటివి మీరు చాలా లాజికల్గా థింక్ చేసి దీనికి ఏది సూటబుల్ ఏంటి అనేది మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు లాయర్స్ అనేవాళ్ళు ఆ సెక్షన్స్ని చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి? డెఫినెట్గా అండి, మనం అదే స్టడీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి లా. దీంట్లో ఏంటంటే మనం ఏదో పైన చూసేస్తే న్యాయం చేయలేం మనం. అదేవిధంగా మామూలుగా చదివేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, కేసు తీసుకుని ఆ ఫ్యాక్ట్స్ని దీన్ని రెండింటిని సమన్వయం చేసి చదివేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. అందుకనే చాలామంది 50-60 వేలు ప్రాక్టీస్ చేసినా కూడా ఎవిడెన్స్ యాక్ట్ బుక్స్ పుస్తకం, సిఆర్పిసి, ఐపీసీ పుస్తకం చేతిలో పట్టి తిరుగుతూ ఉంటారు. బహుశా వాళ్ళకి పెద్ద ఏముంటుందో తెలుసు, కానీ వచ్చినప్పుడు తీసి ఆ సెక్షన్ మళ్ళీ చదువుతారు. చదువుతారు, కొన్ని లక్షల సార్లు చదువుంటారు, అయినా మళ్ళీ చదువుతారు. కారణం ఏంటంటే చదివినందువల్ల ఆ రోజు చదివినప్పుడు వాళ్ళు వచ్చే ఆలోచన ఏమిటి అనేటువంటి, ఆ చదివేది కూడా ఇవాళ నేను చదువుతున్నాను ఈ సెక్షన్ అన్నట్టుగా చదువుతారు చాలామంది. వాళ్ళకి సక్సెస్ అండ్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి న్యాయం నిలబెట్టగలుగుతారు. నాకంతా తెలుసు, నేను చదవాలని పని లేదని పుస్తకాలు పాడేస్తే మాత్రం న్యాయవాదులు పనికిరారు. నన్నట్టు న్యాయవాదిగా ఎప్పుడైతే చదవటం మానేస్తారో ఆ రోజు న్యాయవాదికి మరణించినట్టు అనేటువంటిది మా భావన. మనం బతుకున్నంతకాలం చదువుతాం, చదివినంతకాలం మనం బతుకుంటాం అనేటువంటిది కూడా న్యాయవాదులు గుర్తుపెట్టుకోవాలి. చదివినప్పుడే మనం న్యాయం చేయగలుగుతాం అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ విషయం అంటే మీ పర్సనల్ ఇష్యూ సార్ ఇది. బట్ ఏంటంటే ఆ విషయం నుండి పబ్లిక్ అంటే ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి, ఆ ఇనిషియేటివ్ అందరూ తీసుకోవాలి అని చెప్తున్నాను. అంటే మీ మిసెస్ గారు చనిపోయినప్పుడు కానీ, అమ్మగారు చనిపోయినప్పుడు కానీ మీరు వాళ్ళని అంటే దహన సంస్కారాలు అలాంటివి చేయకుండా మెడికల్ కాలేజెస్కి డొనేట్ చేశారు అని విన్నాం సార్. అంత గొప్ప ఇనిషియేటివ్ మీ దగ్గర నుండి స్టార్ట్ అయినందుకు చాలా అంటే, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ జనరేషన్ అలా లేరు. అంటే వాళ్ళకి చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఉంది, కానీ ఎందుకు ఆ ఇనిషియేటివ్ని వాళ్ళు తీసుకోవట్లేదు? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇందాక మనం అనుకున్నట్టుగా మనం శాస్త్రీయ దృక్పథం డెవలప్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం మూఢనమ్మకాల నుంచి బయటపడతామో, సైన్సు మన మానవ సమాజానికి సైన్స్ డెవలప్ అవడానికి కారణం సైన్సు, విజ్ఞానం అనేటువంటి ఎప్పుడైతే నమ్ముతామో ఈ మూఢనమ్మకాలకి దూరంగా ఉంటామో తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనకి దాదాపుగా మన సమాజంలో మత ఆచారాలు, పునర్జన్మ, స్వర్గం, నరకం, ఏదో ఈ మనిషి ఇక్కడ ప్రాణం పోతే ఇక్కడ చొక్కా వదిలి ఇంకో చొక్కా వేసుకున్నాను ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ చూసినప్పుడు ఏంటంటే మొత్తం సమాజం చూసినప్పుడు ప్రాణి మనిషే కాదుగా, అనేక పక్షులు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి, అవి చనిపోతూ ఉన్నాయి, అవి పుడతా ఉన్నాయి, మనం చనిపోతూ ఉన్నాం, మనం సమాజం నడుస్తూ ఉంది. మనం కూడా మనిషి అనేవాడు కూడా ఒక జంతువే కదా. కాకపోతే మనకు కొంచెం మెదడు పెరిగింది, పరిజ్ఞానం పెరిగింది, ఆలోచన చేస్తున్నాం, ఒక సమాజాన్ని నిర్మించుకున్నాం.
మరి మనిషి మనం చనిపోయిన తర్వాత మనం భూమిలో పాతి పెట్టడం లేదా తగలబెట్టడం దానివల్ల మనం ప్రయోజనం ఏమీ లేదు, మన నమ్మకాలు తప్పుతాయి. అదే మన బాడీని మనం ఒక మెడికల్ కాలేజీకి ఇస్తే ఈ బాడీ నుంచి వాళ్ళు అనేక మంది విద్యార్థులు అనేక పాఠాలు నేర్చుకుంటారు. అది మనం మరింతగా మన మానవ జాతి పురోగమనానికి లేదు మనలో ఉన్నటువంటి మనకున్నటువంటి మానవ పరిజ్ఞానానికి పెంచుకునేదానికి మనం మరణానంతరం కూడా ఉపయోగపడటం అనేటువంటిది మంచిది. ఇదేది ఏది వ్యర్థం కాకూడదు అనేటువంటి ఆలోచన నుంచే వచ్చింది. ఎందుకంటే మనం చనిపోయినామంటే కళ్ళు దానం చేస్తే చాలామంది కళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అంధత్వాన్ని నిర్మూలన చేయాలంటే చనిపోయే వాళ్ళు 11 రోజుల పాటు అందరూ కనుక కళ్ళు దానం చేస్తే ఈ ప్రపంచంలో అంధత్వం ఉండదు. కానీ ఎంతమంది మనం ముందుకు వస్తాం? ఇప్పుడు దాని మీద చైతన్యం మనం చెప్తా ఉన్నప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు. కానీ మనం చనిపోయినా కూడా ఇది వ్యర్థం కానివ్వకూడదు, ఇంకొక మనిషికి ఉపయోగపడాలి, లేదు విద్యార్థులకు ఉపయోగపడాలి అనుకున్నప్పుడు అదేంటంటే అది కూడా మనుషులకు సంబంధించి ఒక పురోగమనంలో ఒక అడుగు ముందుకే అనే ఉద్దేశంతో మనం అనేక బాధలు ఉన్నప్పటికీ కూడా దీన్ని మన బాడీస్ని తగలపెట్టకూడదు అనేటువంటి నిర్ణయం, అదే నిర్ణయం ప్రకారం నేను చేశాను. అండ్ అంటే మేము విన్నాం సార్, చాలా ఎలా అంటే ఒక పేదవాడు మీ ఇంటి ముందుకు వచ్చి నాకు ఈ సాయం కావాలి అని చెప్పి, ఈ న్యాయం జరగాలి అని చెప్పి మీ దాకా వస్తే వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ వెనకే ఉండి అండ్ అలాగే ₹1 కూడా ఫీజు ఛార్జ్ చేయరని విన్నాం సార్. ఎందుకని అలాగా? అంటే ఇప్పుడు లాయర్స్ అందరూ వాళ్ళు పేదవాళ్ళ గొప్పవాళ్ళ అనేది పక్కన పెట్టేసి మనకి డబ్బు ఇచ్చారా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. కానీ మీరెందుకు అలా పేదవాళ్ళకి సాయం చేసి అంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు? డిఫరెంట్గా ఏంటంటే మనం అంతా వచ్చిందంతా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళం అందరం. మనం ఇందాక చెప్పినట్టు పేదవాడైనా సరే నాకు డబ్బు లేనందువల్ల న్యాయం జరగలేదు అనేటువంటి నా దగ్గరికి వచ్చిన నేను ఆ మెసేజ్ పంపకూడదు అనేది నేను మొదట్లో నిర్ణయించుకున్నటువంటిది. అందుకని డెఫినెట్గా ఫీజు అనేటువంటిది క్రైటీరియా కాదు. నేను కేసులు ఒప్పుకునేటప్పుడు వచ్చినటువంటి మనుషులు వ్యక్తి నేను ఎప్పటికి కూడా ఏంటంటే అంత కేసు అయిపోయినాక నా క్లయింట్లు ఫీజు ఇచ్చిపోతారు. చాలామంది చెప్తే ముందే ఇంత ఇవ్వండి, నేను ఎవరిని అడగను, ఫిక్స్ కూడా చేయను కూడా. కాబట్టి పేదవాళ్ళకి వచ్చినప్పుడు మనం డబ్బు అనేదానికి సంపాదనకి ఒక అంతం ఏమున్నది. అదే ఒక న్యాయవాదికి ఏంటంటే డబ్బు సంపాదన అనేటువంటి క్రైటీరియా కాకూడదని చెప్పినప్పుడు అనేక కేసులు చేస్తాను. మేము గౌరవంగా బతకగలుగుతూ ఉన్నాం. నేను రోజు కోర్టుకి వెళ్తాను, కేసు ఉన్నా లేకపోయినా నేను కోర్టులో గడపాల్సిందే కదా. మరి ఊరికే చేస్తే ఏమైంది, డబ్బు తీసుకుచేస్తే ఏమైంది? నాకు నేను ఉదయం 10:30 నుంచి 5 వరకు కోర్టులో ఉంటాను. ఉన్నప్పుడు 1 గంట వీళ్ళకి కేటాయించడం చేయటం అనేటువంటిది అదేంటంటే నాకు ఒక వృత్తి, ఒక జాబ్ సాటిస్ఫాక్షను. అదే ఎవరు కూడా డబ్బు లేక నాకు న్యాయం లేదు అనేటువంటి ఒక మెసేజ్ని ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఆ బాధపడాలి అనేటువంటి దాంతోనే డబ్బు లేకపోయినా నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఆ నిర్ణయం చేసుకుంటాం. అది కూడా ప్రత్యేకించి నేను ఏంటంటే సమాజం కోసం పోరాడి కేసులు ఇరుక్కునేటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగానే చేస్తాం. ఎందుకంటే అనేక మంది అనేక పోరాటాలు చేస్తూ ఉంటారు, పోరాటాలు అనేక కేసులు ఇరుక్కుంటారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మేము ఉచితంగా చేయాలి అనేటువంటిది మేము వాళ్ళు సమాజం కోసం చేస్తూ మనం వాళ్ళకి ఆ మాత్రం సహాయం చేయలేనప్పుడు ఈ వృత్తికి అర్థమే ఉంది ఇంకా. అండ్ మీ ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు చాలా కేసెస్ చూశారు కదా సార్, వాటిల్లో మీకు చాలా డిఫరెంట్గా ఉంది ఈ కేసు అనేటువంటి కేసు ఏమైనా ఉందా సార్? అండ్ మీ ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు చాలా కేసెస్ చూశారు కదా సార్, వాటిల్లో మీకు చాలా డిఫరెంట్గా ఉంది ఈ కేసు అనేటువంటి కేసు ఏమైనా ఉందా సార్? ప్రత్యేకించి ఏంటంటే నేను అనేక కేసులు చేసాం, రెగ్యులర్గా అది చేస్తూ ఉంటాం. కానీ వాకపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఒక గ్రేహ్యాండ్ పోలీసులు అత్యాచారం చేయడం జరిగింది మహిళలను, ఈ ఆదివాసీ మహిళలను. బహుశా అది 2007లో అనుకుంటాను. అది 2018లో అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత నన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేశారు ఆ కేసులో. ఆ కేసులో 2018లో నన్ను అపాయింట్ చేసినప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు ఎందుకంటే దాంట్లో ముద్దాయిలందరూ పోలీసులే. ఆ కేసు క్రైమ్ రిజిస్టర్ కాక మునిపే అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇక్కడేం నేరం జరగలేదని ఒక ప్రకటన ఇచ్చాడు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ పోలీసు ఆయన కూడా ఇక్కడేం నేరం జరగలేదు అనేటువంటిది క్రైమ్ రిజిస్టర్ చేయక మునిపే ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళు. తర్వాత క్రైమ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆదివాసీ మహిళలు ఏంటంటే న్యాయం కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఆఖరికి హైకోర్టులు, సుప్రీంకోర్టులు, అన్ని కోర్టులు తిరిగితే చివరికి ఏంటంటే దీంట్లో
పోలీసుల మీద విచారణ జరపమని సుప్రీంకోర్టు చెప్పింది. కొంతమంది మీద నేరం ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది. తర్వాత ప్రాసిక్యూటర్ ఒకరు నియమించడం, మళ్ళీ పోలీసులు ఆయన వద్దంటం, తర్వాత నన్ను నియమించడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి నన్ను ప్రాసిక్యూటర్గా నియమించమంటాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒక జీవో పాస్ చేశారు, దానికి చేశారు. ఆ కేసు మేము చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థలన్నీ కూడా ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మావోయిస్టులు మా మీద తప్పుడు కేసు పెట్టించారు మమ్మల్ని లొంగదీయడానికి అనేటువంటి ఒక పోలీస్ ప్రచారం. ఎప్పుడైతే హోంమంత్రి పోలీస్ బాస్ ఎప్పుడైతే నేరం జరగలేదని చెప్పినాక ఇన్వెస్టిగేటింగ్ అధికారి నిష్పక్షపాతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తాడు? చేయడు. నాకు 12 సంవత్సరాల తర్వాత అది నా చేతిలోకి రికార్డు వచ్చిన తర్వాత నేను దాన్ని ప్రాసిక్యూట్ చేయటం జరిగింది. అనేకమైనటువంటి కేసుకి సంబంధించిన విషయాలు తీసుకురాకపోవటం, ఆ కేసుని ఏ విధంగా నీరుగార్చాలి అనేటువంటి ఉద్దేశంతోనే విచారణ జరిగింది. కేసు లేదు అని పోలీసులు ఇప్పటికీ ఇది అన్యాయమైన కేసు అని చెప్పారు. దాన్ని నేను తీసుకున్నప్పుడు ప్రాథమికంగా చేయాల్సినటువంటి ఏ పని పోలీసులు చేయలే. కేసు ప్రాపర్టీ ఆఖరికి అప్పుడున్నటువంటి ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా ఏంటంటే కేసు ప్రాపర్టీ ఏమైందంటే మేము తగలబెట్టేసామని చెప్పి కోర్టుకి నివేదించారు. అప్పుడు నేను ఎవరు తగలబెట్టారు, ఎప్పుడు తగలబెట్టినట్టు ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, దాన్ని మీరు మెయింటైన్ చేసే రిజిస్టర్స్ ఏమేమిటని తెమ్మని నేను ఆ ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళని అడిగితే ప్రాపర్టీ దొరికిందని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ 2 పోలీసులు ఏంటంటే వాళ్ళు ఆర్మ్ రిజర్వ్ దగ్గర నుంచి ఒక వెపన్ తీసుకున్నప్పుడు ఎవరు తీసుకున్నారు, ఏమిటి, ఎక్కడికి వెళ్ళారు, ఆ రిజిస్టర్లు అన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆ వాకపల్లి విలేజ్కి వెళ్ళారు ఆర్మ్స్ తోటి అనేటువంటి మా మహిళల వాదన. ఆ ఆర్మ్స్ పెట్టి బెదిరించే దాదాపు వాళ్ళందరినీ అక్కడ అత్యాచారం చేశారనేటువంటి 11 మంది మహిళలను అత్యాచారం చేశారని వాళ్ళ యొక్క ఆవేదన. ఆ రిజిస్టర్లన్నీ కూడా తెప్పిస్తానికి మేము ప్రయత్నం చేస్తే హుద్దు తుఫాన్లోని పోయినాయి అని చెప్పి లేవు అని చెప్పినటువంటి ఘటన. అదేవిధంగా ఒక అత్యాచారం కేసులో ముద్దాయిని ప్రాథమికంగా ఆయనకి పురుషత్వం ఉందా లేదా అనేటువంటి ఒక ఎగ్జామ్, పొటెన్సీ టెస్ట్ అంటారు దాన్ని, అది చేయించాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. అది చేయలేదు. 12 సంవత్సరాల తర్వాత నేను ఒక పిటిషన్ పెట్టి వాళ్ళని మళ్ళీ అందరికీ ఎగ్జామ్కి పంపించడం జరిగింది. ఇదంతా చివరికి ఏంటంటే ఇది తప్పుడు కేసు అని ప్రచారం చేసినప్పటికీ న్యాయమూర్తి మొన్న 23 ఏప్రిల్లో తీర్పు చెప్పారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఏమాత్రం సరిగ్గా చేయలేదు, ఆయన కనుక చేసి ఉంటే దీంట్లో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి ఆయన చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఏంటంటే విచారణ సరిగ్గా లేనందువలన ఇది వాళ్ళకి నేను శిక్ష వేయలేకపోతున్నాను. అయినప్పటికీ వాళ్ళ మీద అత్యాచారం జరిగిందని నమ్ముతున్నాను వీళ్ళకి అందరికీ నష్టపరిహారం అని చెప్పి మహిళలకు చెప్పారు. తర్వాత ఒక్కొక్క మహిళకి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లా ఇన్వెస్టిగేటింగ్గా చేసినటువంటి అధికారి మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం ఇంతవరకు అటువంటి పని ఏం చేయలేదు. దీన్ని బట్టి ఏంటంటే మనం సాధారణమైనటువంటి ఆదివాసీ మహిళలు, అడవుల్లో ఉండే మహిళలు న్యాయం కోసం నిలబడినప్పుడు నేను అందించినటువంటి సహాయ సహకారాలు, వాళ్ళు నా మీద ఉంచినటువంటి నమ్మకం, వాళ్ళ యొక్క తపన ఆ కేసులో నాకు బాగా ఇప్పటికీ ఏంటంటే శిక్ష పడలేదు కానీ కొంత న్యాయం జరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది సమస్య. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక కేస్ని డీల్ చేయాలంటే ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చి బోన్లో వేసేసి జైల్లో వేసేసి వాళ్ళని పనిష్ చేస్తూ ఉంటారు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకముందే. అవి మేబీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఆ ఎఫ్ఐఆర్కు ఉన్న వాల్యూ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది సామాన్య ప్రజలకు తెలియాలి సార్. సో దాని గురించి ఒకటి అంటే జైలు అనేటువంటిది మనం పరిభాషలో అంటే జైలు అనేది వేరు, పోలీస్ లాకప్పులు వేరు. జైలు అనే దాంట్లో ఏంటంటే ఏమి లేకుండా జైలుకి పంపించేది న్యాయస్థానం పంపిస్తుంది. అంతా కాకుండా ఎఫ్ఐఆర్ కాకుండా కూడా రిజిస్టర్ కాకుండా కూడా హింస పెట్టేదాన్ని ఏంటంటే పోలీస్ లాకప్పుల్లో పెడతా ఉంటారు. అది
ఈ పోలీస్ లాకప్లో పెట్టి హింసించడం అనేటువంటిది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అనామత్తుగా పెట్టి కూడా. దాన్ని నివారించడానికే సుప్రీంకోర్టు ఈ మధ్య ఏం చెప్పారంటే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలు అమర్చండి అని చెప్పారు. అది కొంతవరకు పూర్తిగా నివారిస్తుందని చెప్పలేను. ఎందుకంటే ఈ పోలీసులకి ఏంటంటే చాలా సందర్భాల్లో ప్రైవేటు గెస్ట్ హౌసెస్ అవి ఉంటాయి, అక్కడ కూడా తీసుకెళ్ళి హింస పెట్టేటువంటి విషయాలు అన్నీ మనకు తెలుసు, ప్రాక్టికల్గా తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ కాకుండానే ప్రైవేట్ స్థలాల్లో పెట్టి కూడా హింస పెట్టేది, వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కొన్నిట్లు పెట్టే దాంట్లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ కొంత నివారించే దానికోసం ఒక అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ అనే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటన్నట్లయితే, ఎవరి మీదైనా ఒక క్రిమినల్ కేసు పెట్టినట్లయితే ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీస్ అధికారి విచారణని, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించేదానికి ఒక సాధనం. అది రిజిస్టర్ చేసిన వెంటనే దానికి సంబంధించి నిజమా కాదా, దానికి ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి కలెక్ట్ చేయటం, ఆ నేర ప్రదేశానికి వెళ్ళటం, ఇవన్నీ చేయటానికి ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ ఏమంటే ఒక ఇంపార్టెంట్ అనమాట. అది ఎఫ్ఐఆర్ ఇవ్వటం అనేటువంటి దానికి డిలే అవ్వటం అనేటువంటి కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయితే ఎఫ్ఐఆర్ మీద అనుమానాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా నేరం జరిగినప్పుడు సత్వరమైన రిపోర్ట్ ఇవ్వటం అనేటువంటిది ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం ఏదో నేరం చేయనటువంటి వాళ్ళ మీద కూడా ఏదో ఆపాదించి అబద్ధాలు రాసేదానికుంటే మొత్తం టోటల్గా కేసు డైల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం నిజానికే కట్టుబడి ఉండి నిజంతో ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా సందర్భాల్లో తర్వాత కూడా వీళ్ళు దానికి కట్టుబడి ఉండి సాక్ష్యం చెప్తే శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది దాని ఉన్న పరిస్థితిని బట్టి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అవుతుంది, నేరం ఎవరు చేశారని తెలియకుండా కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడ మన రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక మృతదేహం చనిపోయిన వ్యక్తి ఉండొచ్చు, మన పోలీసులు చెప్తే దాన్ని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయొచ్చు. కానీ చేసినంత మాత్రం ఇదేంటంటే అక్కడ ఒక డెడ్ బాడీ ఉన్నది అని మాత్రమే దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. కానీ మనం చూస్తూ ఉండగా జరిగింది అనేటువంటిది ఉన్నది చూసారు. అటువంటి ఎఫ్ఐఆర్లు ఏంటంటే డిలే లేకుండా ఉండటం అనేటువంటిది. ఎందుకంటే ఒక మనిషి ఒక నేరాన్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఏమిటన్నట్లయితే సాధారణంగా వెంటనే పోలీసులకు చెప్పటం, అదే నేను 2 రోజులాగి 3 రోజులాగి నేను చూశానండి అని చెప్తే దానివల్ల విలువ ఉండదు అటువంటి ఎఫ్ఐఆర్లకి. కాబట్టి ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి మనం చెప్పేటప్పుడు ఉన్నటువంటి నిజాలను చెప్పటం, సత్వరమే చెప్పటం, ఏమంటే పోలీసులు రిజిస్ట్రేషన్ చేశారో లేదో అనేటువంటి కూడా చూసుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా, అంటే లైక్ చాలా జనరల్గా అంటారు కదా సార్, కోర్టులో కేసు వేసాము అంటున్నారు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇవేమీ లేకుండా డైరెక్ట్గా కోర్టులో కేసు వేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? క్రిమినల్ కేసు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ప్రైవేట్ కేసులు అనేటువంటిది కూడా అది పోలీసులకు ఇవ్వకుండా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేదానికి అవకాశం లేదు. మనం ప్రైవేట్ కేసు వేయాలన్నా కూడా ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. పోలీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని వాళ్ళు కనుక పట్టించుకోకపోతే పై అధికారులకు చెప్పాలి. పై అధికారులు చెప్పినా కూడా అవన్నీ కూడా ఆధారాలు ఉండాలి. చెప్పిన వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు మనం కోర్టులోకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసేదానికి అవకాశం ఉంటుంది. అంతే అసలు పోలీస్ స్టేషన్ మొహం చూడకుండానే ఏం పట్టించుకోకుండా సరాసరి కోర్టులోకి వచ్చి ప్రైవేట్ కేసు వేయడానికి ఇప్పుడున్నటువంటి పరిధిలో కుదరదు. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు డైరెక్ట్గా ఏం చెప్పారు సార్ అంటే, మీరు లా వృత్తిలో ఉన్నారు కాబట్టి అమ్మాయిలకి, మహిళలు వాళ్ళకి తెలియని హక్కులు వాళ్ళకి తెలీదు. ఈ హక్కు మనకి ఉంది, ఇదొకటి కూడా ఉంది, దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది అని చెప్పి వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ చేయాల్సిన పనులేంటి సార్ గర్ల్స్కి మాత్రమే, అమ్మాయిలని ఉద్దేశించి? ఇప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు చూసుకున్నప్పుడు ఏంటంటే మహిళల కోసం రక్షించే దానికోసం అనేక చట్టాలు తీసుకువస్తూ ఉన్నారు, ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేరాలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఒక భాగం అది. పోతే మనం ఈ చట్టాలను అమలు చేయటంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు నేను పోలీస్ వ్యవస్థలో కూడా కొంత మైండ్ సెటప్ మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది ఒకటి. ఈ చట్టం చేయటమే కాదు, దాన్ని అమలు చేయటానికి ఉన్నటువంటి స్వేచ్ఛ, ధైర్యాన్ని మనం ఆడపిల్లలకి ఇస్తున్నామా లేదా అనేటువంటిది ఒకటి. అదే చాలా సందర్భాలు ఇప్పుడు చిన్నగా బయలుదేరినాయి పెద్ద సమస్యలుగా అవుతూ ఉన్నాయి. వాటిని చిన్నప్పుడే కట్ చేయడానికి కాలేజీల్లో జరిగేటువంటి లేకపోతే పాఠశాలలో జరిగేటువంటి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ముందు వాళ్ళ పిల్లలకి మనం ఏది నేరం అనేటువంటి చెప్పగలగాలి. అది చెయ్యొద్దు అని చెప్పాలి, అది నేరం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే 2012లో పోక్సో యాక్ట్ వచ్చింది, ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు అయింది. అవి బాలబాలికల మీద జరిగేటువంటి అత్యాచారాలకు సంబంధించింది. జనరల్గా ఇంతకుముందు
నేరం కానీ సీరియస్ నేరం కానీ చాలా సీరియస్ నేరాలు అయినాయి. దాదాపు చాలా కేసుల్లో ఏంటంటే జరిగే వాటిలో వాటికి మనం వాళ్ళ మిగతా జీవితకాలం మొత్తం జైలు శిక్ష వేసేటువంటి అవకాశాలు కూడా పోక్సో యాక్ట్లో ఉన్నాయి. మరి ఆ యాక్ట్ యొక్క గ్రావిటీని మనం పిల్లలకి చెప్పకుండా, అది మగాళ్ళకి కానీ బాలికలకు కానీ చెప్పాల్సినటువంటి అవసరం, దీన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా మనకున్నది. అదేవిధంగా మనం బాలికలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు ధైర్యంగా అమలు చేయడానికి కావాల్సినటువంటి ధైర్యం కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైనా జరిగితే నీదే తప్పు ఉన్నదని మన ఇంకా చూపిస్తారనేటువంటి ఒక అనుమానం కనుక ఉంటే వీళ్ళు ఏంటంటే దాన్ని దిగమింగుకుంటారు తప్పితే మాకు నేరం జరిగింది అనేటువంటిది చెప్పాలి. కానీ దానికి తగ్గ వాతావరణాన్ని మనం సమాజంలో పోలీస్ స్టేషన్లో సృష్టించాలి, న్యాయ వ్యవస్థలో సృష్టించాలి, అదేవిధంగా మన ఇంట్లో సృష్టించాలి. మనం ఇవన్నీ క్రియేట్ చేస్తేనే వాళ్ళకు ధైర్యాన్ని మనం చేయగలుగుతాం. ఉన్న చట్టాలను మనం ఎక్కడ ఎవరైనా దాని మీద ఈవ్ టీజింగ్ చేస్తే అది ఒక నేరం, మరొకటి చేస్తే మనం టచ్ చేసినా నేరమే కదా. ఇటువంటివన్నీ చేసినప్పుడు వీటన్నిటిని మరి చూస్తే మనం ప్రయాణం చేసే సందర్భాల్లో ఎంతమంది ఇండిసెంట్గా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళ బ్యాండ్ ఇదంతా చేస్తే మళ్ళీ నేను ఎక్కడ తిరగాలి అక్కడ తిరగాలి, ఇదంతా తలనొప్పి ఎందుకు, 5 నిమిషాలు నేను కళ్ళు మూసుకుంటే సరిపోయింది అనేటువంటి ఒక మెసేజ్ వెళ్తుంది. కానీ కరెక్ట్ కాదు కదా. కానీ వాళ్ళకి నేను నిలబడినా నాకు న్యాయం జరుగుతుంది, రెండోసారి ఇటువంటి పనులు చేయరు అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం సృష్టించడంలో పోలీస్ పాత్ర, న్యాయ వ్యవస్థ పాత్ర, న్యాయవాదుల పాత్ర, కుటుంబ సభ్యుల పాత్ర ఇవన్నీ చాలా ఉన్నాయి. అది ఇంప్రూవ్ చేసుకుంటూ మహిళలుగా వీళ్ళు నిలబడటానికి కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి మనం చెప్పొచ్చు. అంటే గర్ల్స్కి ఏదైనా జరిగితే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివి చేసిన కోర్ట్స్లో కరెక్ట్ జడ్జ్మెంట్ రావట్లేదు సార్ చాలామందికి. అది మేబీ ఆపోజిట్ ఉన్న వాళ్ళ పొజిషన్ని బట్టి వాళ్ళు జడ్జెస్తో మాట్లాడుకొని డీల్ చేసుకొని వాళ్ళ వైపు న్యాయం ఉన్నట్టు మార్చేసుకుంటున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకొక అమ్మాయి ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో కోర్టులోకి వచ్చి ఇది జరిగింది అని ఎలా చెప్పుకుంటుంది సార్ తను? పూర్తిగా ఏదో అవతల వాళ్ళు చెప్పిన మాట జడ్జెస్ని అంతా లొంగ తీసుకుంటున్నారు అనేటువంటిది పూర్తిగా మనం అంగీకరించవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంత కరెక్ట్ అవ్వచ్చు, కానీ పూర్తిగా మొత్తం న్యాయ వ్యవస్థ అంతా అవినీతిమయంతో కూలిపోయిందని చెప్పలేము. చాలామంది న్యాయమూర్తులు న్యాయబద్ధంగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఉన్నటువంటి చట్టం ప్రకారం పోలీస్ ఇన్వెస్టిలో కానీ సాక్ష్యం చెప్పించడంలో కానీ రుజువు చేయటంలో కానీ ఏమాత్రం బలహీనతలు ఉన్నా కేసు నిలబడదు. మరి ఈ బలహీనతలను అధిగమించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది రెండవ దగ్గరికి వస్తాం. మనం కూడా ఏంటంటే చాలా సందర్భాలు ఇంతకుముందు 498 అని వరకట్న వేధింపులు అనేది పెట్టారు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇది బాగా దుర్వినియోగం అయిపోతూ ఉన్నది, అందరినీ భర్తని కుటుంబ సభ్యులను అందరినీ కూడా కావాలని హింస పెడుతున్నారు అనేటువంటిది విపరీతమైనటువంటి ప్రచారం జరిగి ఆ సెక్షన్కి ఉన్న గతంలో ఉన్నటువంటి ఆ సీరియస్నెస్సే పోయి ఇది ఆషామాషిగా అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మనం కూడా ఏంటంటే ఏది న్యాయబద్ధంగా ఉంది లేదు అనేటువంటిది చూడటం, లేకపోతే ప్రతిదానికి ఏదో ఉన్నది కదా అని ఒక కేసు పెట్టేసేస్తే దానికి ఉన్నటువంటి గ్రావిటీ పోయేది. మనం చిన్నప్పుడు చదువుకుంటాం పులి 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 అనేటువంటి సామెత. ఏమవుతుంది, పులి రానప్పుడల్లా పులి పులి అని పులి వచ్చినప్పుడు పులి అన్న గమనించని పరిస్థితి కూడా పోతూ ఉంటుంది. మరి ఓకే. అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ LLB చదువుతున్న స్టూడెంట్స్కి ఫ్యూచర్ లాయర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు సార్? అంటే ఈ కమర్షియల్గా కాకుండా మనీ పరంగా కాకుండా వాళ్ళు ఏ విలువలతో ఆ ఫీల్డ్లోకి దిగాలి, ఏ మైండ్ సెట్తో వాళ్ళు ఉండాలి? ఇప్పుడు లా చదవటం కూడా విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. మనం ఒక ఆంధ్రప్రదేశ్ అంటే మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలోనే నేను పోయిన సంవత్సరం చూస్తే దాదాపు 4200 మంది విద్యార్థులు బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయినట్లు తెలిసింది నాకు. దీన్ని బట్టి న్యాయ విద్య పట్ల ఈ వృత్తి పట్ల ఏంటంటే యువతలో కూడా ఏంటంటే కొంత క్రేజీ పెరుగుతూ ఉన్నది అనేటువంటిది. దానికి తగ్గట్టుగానే న్యాయవాద వృత్తిలోకి వచ్చి ఎక్కువ కాలం నిలబడకుండానే మధ్యలోనే వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. అది ఒక పెద్ద సమస్య ఇక్కడ. మనం న్యాయ విద్య కాకపోతే మన న్యాయ విద్య ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనం ఉన్న న్యాయ విద్యను కూడా చాలా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ న్యాయ విద్య ఏంటంటే మంచి న్యాయవాదులను తయారు చేసే విద్యగా ఉండటం లేదు ఇక్కడ. అయినప్పటికీ వీళ్ళు వచ్చి విద్యలోకి వచ్చి వృత్తిలోకి వద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే మనం ఇందాక ఏదైతే చెప్పానో ఇది మనం ఈ వృత్తిలోకి రావటం కోసం మన సంపదను పోగేసుకుందాం అనే దృష్టితో రావద్దు ఈ వృత్తిలోకి. మీరు
ఏదో డబ్బు విపరీతం సంపాదిద్దాం అనేటువంటి వృత్తిలోకి రావద్దు. మనకు ఒక సామాజిక దృక్పథము, సామాజిక సేవ చేయాలి నేను అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని విలువలకు మనం పాటిస్తూ సమాజానికి సేవ చేయటం, మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ని మనం గౌరవించటం, వాళ్ళకి వినటం, వాళ్ళకి న్యాయం చేయటం. వీళ్ళ చేతిలో కేసు పెడితే వీళ్ళు ఎవరు ప్రలోభాలకి లొంగుబాటు కారు, మనతోనే నిలబడతారు అనేటువంటి ఒక నమ్మకం, మన క్రెడిబిలిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అదేవిధంగా కష్టపడటం, చదవటం, వృత్తిలో మెళకువలు తెలుసుకుంటాం, వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం, ఇవన్నీ అవసరం అవుతాయి. ఇదంతా ఒకటి రోజులో సంవత్సరంలో అయ్యే కాదు. వీటిని గ్రాడ్యువల్గా ఏంటంటే, కానీ మనం మన ప్రయాణాన్ని ఏ వైపు మనం నడుస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ విలువలను పెట్టి మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలుతో ఏంటంటే కొంత సమాజం కూడా మనం గుర్తించడం మొదలుపెట్టినప్పుడు, మనలో ఉన్నటువంటి విలువలను వాళ్ళు గుర్తించినప్పుడు మన విలువలను వాళ్ళందరికీ చెప్తారు. ఆ మౌత్ ప్రచారం ద్వారా జరిగే దాంతో క్లయింట్ చెప్పుకుని ఏంటంటే మా వృత్తి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దాంతో మీరేంటంటే మనం డబ్బే ప్రధానం కాదన్నప్పుడు మనం క్లయింట్లకు అందుబాటులో ఉండి చౌకగా కూడా న్యాయం చేసినప్పుడు, ఎక్కువ కేసులు చేసినప్పుడు డెఫినెట్గా సమాజం గుర్తించిన తర్వాత గౌరవంగా బతకడం, డబ్బు సంపాదించడం అనేది పెద్ద పనేం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అండ్ చాలా అంటే కేసెస్ని ఎలా డీల్ చేయాలి, ఒక పర్సన్తో ఎలా డీల్ చేయాలని ఇన్ని తెలిసాయి కదా సార్. అంటే మీరు స్వయంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? నేనుగా రాజకీయాల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాకపోతే నేను సామాజిక కార్యకర్తగా, న్యాయవాదుల నాయకుడిగా సమాజంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ తరఫున నిలబడి పోరాటానికి మాత్రం నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. మీ ఉద్దేశంలో జస్టిస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక కేసు వచ్చి కోర్టులో ఉంది, దానికి న్యాయం జరిగిందా లేదా అనేది, న్యాయం అనే దాన్ని మీరు ఎలా వివరిస్తారు? ఇప్పుడు న్యాయం జరిగిందా లేదా అనేదానికి ఏంటి, క్రిమినల్ కేసులో ఒక రకంగాను, సివిల్ కేసులో ఒక రకంగాను ఈ న్యాయం అనేదానికి పరిపరిగా ఉండవచ్చు. మనం న్యాయం అనేదానికి ఏమిటి అన్నట్లయితే, ఒకళ్ళ మీద నేరం జరుగుతుంది, వాళ్ళకి శిక్ష పడితేనే నాకు న్యాయం అనుకుంటాడు. శిక్ష పడటానికి, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఏంటంటే, శిక్షించబడినటువంటి ప్రతివాడు నేరస్తుడు కాదు, లేదు శిక్షించబడనివాడు ప్రతివాడు అన్యాయంగా కేసులు ఇరికిచ్చారనో వాడు నేరంతో సంబంధం లేదనో చెప్పలేం. నేరం చేసినటువంటి వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది, నేరం చేయనటువంటి వాళ్ళు శిక్షకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నాయి. కాబట్టి మనం న్యాయం అనేటువంటిది ఒకరి మీద అన్యాయం జరిగినప్పుడు దానికి అనేకమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి కదా, దాన్ని రుజువు చేయటానికి. రుజువు చేసినప్పుడే అది అవుతుంది. మరి చట్ట ప్రకారం జరిగిందే కదా న్యాయం అనేటువంటిది. మరి న్యాయస్థానం కూడా చట్ట ప్రకారమే శిక్ష వేయాలి తప్పితే నా ఇష్టం, నేను అనుకున్నాను వీడు మొహం చూస్తే వీడు నేరం చేసినట్టే ఉన్నాడు, లేదా వీడు మొహం చూస్తే వీడు అమ్మాయికుల్లాగా ఉన్నాడని శిక్షలు అయ్యి కానీ కొట్టేయటం కానీ శిక్షలు వేయటం కానీ జరగదు కదా. మరి అటువంటిప్పుడు ఏంటంటే ఆ చట్ట పరిధిలో జరిగిందా లేదా అనేటువంటిది మనం పాటించాలి. ఇదే ఇప్పుడు ఉందా, అప్పుడు అప్పిచ్చినప్పుడు ఏంటి పద్ధతి ప్రకారం మనం ఆ డబ్బు అడిగి ఇచ్చేయాలి. నోటు రాస్తాడు, వాడు 3 సంవత్సరాల తర్వాత ఆ నోటు ఎందుకు పనికిరాదు. కానీ మోరాలిటీ ఏంటి, నీ దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, నీ బాకీ నువ్వు తీర్చాలి కదా. కానీ ఆడు ఎక్కడ అడుగుతాడు? 3 ఏళ్ళు దాటిపోయినాక. 3 ఏళ్ళు లోపు ఉంటే న్యాయస్థానానికి వెళ్తాడు, అడుగుతాడు. 3 ఏళ్ళు దాటిపోయినాక అది ఎందుకు పనికిరాని కాగితమే కదా. కానీ ఇటువంటి మొరాలిటీ ఇది న్యాయం అవుతుందంటే అది చట్టం ప్రకారం అది న్యాయం, అది మొరాలిటీ ప్రకారం అన్యాయం అవుతుంది. ఇటువంటి అన్ని సమస్యలు దానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సక్సెస్ అంటే ఏంటి సార్? సంపద పోగేయటం మాత్రం న్యాయవాది సక్సెస్ కాదు. ఒక సమాజంలో ఇతను మంచి న్యాయవాది అని గుర్తింపు పొందటమే న్యాయవాదికి సక్సెస్. ఎందుకంటే సామాజిక కార్యకర్తలుగా సమాజం కోసం మనం పనిచేయాల్సి వచ్చినప్పుడు సమాజంలో అనేక వ్యవస్థల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మీకు మేము అండ ఉన్నామని చెప్పి నిలబడి మనం ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఉండి వాళ్ళని నిలబెట్టడం, వాళ్ళు మన న్యాయవాదులుగా గుర్తించడం అనేటువంటిది
చాలా మంచిది. అది కూడా ఏంటంటే చూద్దాం, డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు, లక్షలు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకోగలుగుతారు, చేదని చేయగలుగుతారు. కానీ ఆ డబ్బు ఇవ్వలేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, డబ్బు లేనందువల్ల మాకు న్యాయం జరగటం లేదు అనేటువంటి మెసేజ్ని మాత్రం పంపటం సరైంది కాదు. న్యాయవాదులు ఏంటంటే ఒక కేసులో డబ్బు ఇవ్వచ్చు, ఒక కేసులో డబ్బు రాకపోవచ్చు. అటువంటి కేసుకే కొన్ని అదే సమానమైనటువంటి ఆ కేసులో ఒక్కోసారి మనం డబ్బు తీసుకొని ఫ్రీగా చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఫీజు తీసుకుని లక్షల ఫీజు కొంతమంది తీసుకోవచ్చు. కానీ మనం ఫీజు తీసుకున్న కేసుని ఏ విధంగా చేస్తామో తీసుకొని కేసు కూడా అంతే సీరియస్గా మనం కేసుని చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సక్సెస్ అనేటువంటిది ఏంటంటే సమాజంలో మన గుర్తింపే మన సక్సెస్ అనేటువంటిది మనం భావించవచ్చు. ఈ తరం పిల్లలకి మీరిచ్చే అడ్వైజ్ ఏంటి సార్? ఓన్లీ వన్, ఏం అడ్వైజ్ ఇస్తారు? ఈ తరం పిల్లలకి మన అడ్వైజ్ అవసరం లేదు, కానీ వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారనేటువంటిది మనం గమనించాలి. మన బాల్యాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళ బాల్యాన్ని కనుక కంపేర్ చేసుకుంటే చాలా వాళ్ళ తెలివితేటల్లో కానీ యాక్టివ్నెస్లో కానీ విషయాలను అర్థం చేసుకుంటంలో చాలా ముందు ఉన్నారు అనేటువంటిది ఒకటి. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండటం అనేటువంటిది కూడా వాళ్ళు మరింతగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి, మేధస్సును పెంచుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నది. ఈ పెరిగినటువంటి టెక్నాలజీని, ఉన్న వనరుల్ని సక్రమంగా వినియోగించుకోండి. సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మీ గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది. వీటిల్నే మనం సక్రమంగా ఉపయోగించుకోలేక మరో మార్గంగా ఉపయోగించుకుంటే ఏంటంటే ఇవే మనకి ఏంటంటే ఎందుకు పనికి రాకుండా మనం దిగజారిపోయేదానికి పనికి వస్తాయి. మనం వ్యక్తులుగా నిలబడాలన్నట్లయితే ఏదైనా ఒక సక్రమ మార్గంలో వెళితేనే ఉంటుంది. వాటిని సక్రమ మార్గంలో ఉపయోగించుకున్నప్పుడు ఈ యువతకి ఏంటంటే మరింత పురోగమించేదానికి అవకాశం ఉంటుంది. ఆ గైడ్లైన్స్లో పోతే మంచిది.